శ్రీదేవి కంటే జయప్రద ముందు వచ్చింది హిందీ సినిమాకి. శ్రీదేవి వచ్చిన తర్వాత జయప్రద కొంచెం సైడ్ అంటే శ్రీదేవి క్రేజీ హీరోయిన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ఒకళ్ళకి పడేది కాదు. ఇద్దరు తోఫా, మక్సద్దు, ఇంకొక సినిమాలో ఏదో మూడు సినిమాల్లో మొత్తం యాక్ట్ చేస్తే వీళ్ళు ఎడమొహం పెడమొహం. ఈ డీల్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఈ హీరోలకు కూడా చాలా కష్టంగా అనిపించేది అనమాట. ఒకసారి జీతేంద్ర ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని కలపాలి అని అనుకుని ఏం చేశాడంటే వీళ్ళిద్దరూ అప్పుడు ఒకే మేకప్ రూమ్లో ఉంది, 2 చైర్స్లో. 2 చైర్లో ఇద్దరిని మేకప్లో ఉండగా చూసి తాళం వేసాడు. తాళం వేసేసి 2 hours తర్వాత తీశాడు. ఈయన ఉద్దేశం ఏంటి, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనవసరం ఏదో ఒకటి విధంగా అని ఒక తమాషా చేశాడు. చేస్తే తీరా తాళం తీసి వచ్చేటప్పటికి ఇద్దరు సొరసొరమంటూ బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు నేను చేసింది ఏమి పనికి రాలేదనమాట అని అన్నారు. కానీ అక్కడ వాళ్ళు ప్రొఫెషనల్ గ్రడ్జెస్ ఉన్నా కూడా శ్రీదేవికి జయప్రదకి ఏమీ లేదంటానికి కారణం, ఒక జయప్రదకి ఏదో ఫంక్షన్ వస్తే మెడ్రాస్లో శ్రీదేవి చాలా ఆప్యాయంగా వచ్చి అటెండ్ అయింది.